హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీ అందరి కోరికలు నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, నాకు వాట్సాప్ చేయండి. ఇవాళ రీడింగ్, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా, మీకు మీ పార్ట్నర్ పంపిన లవ్ మెసేజెస్ ఏంటో ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, బాటమ్ ఆఫ్ ద డక్, ది లవర్ కార్డ్స్. మీ పర్సన్కి మీరంటే ఇష్టం అండ్ ఫ్యాషన్ కూడా ఉన్నాయి మీపై. మేబీ మీ పర్సన్ కొంచెం స్టబన్గా ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవడానికి మీ పర్సన్ అయితే కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. అంటే యాక్షన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు, ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలో. జెమిని, యాక్వేరియస్, లీబ్రా ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఎయిర్ ఎనర్జీ. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు. బట్ మీ పార్ట్నర్కి అయితే మీ వాల్యూ తెలిసింది. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. ప్రజెంట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే మీ పార్ట్నర్ చాలా ఓవర్గానే థింక్ చేస్తున్నారు. మీ వాల్యూ అయితే మీ పార్ట్నర్కి చాలా బాగా తెలిసిందని అర్థమవుతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు 10 ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే చాలా బర్డెన్గా ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్. సో మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలా వద్దా, రీకన్సిలేషన్స్ ఆర్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో మీతో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ గురించి ఇంకా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్స్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్లో అయితే స్టార్ట్ అయ్యాయి. మీలో ఎవరికైనా మ్యారేజ్ అయిన పర్సన్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీతో రీకన్సిలేషన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అలాగే తన ఫ్యామిలీ, కిడ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇద్దరికి మ్యారేజ్ అవ్వకుండా రిలేషన్లో ఉంటే కనుక మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీతో హ్యాపీగా తన లైఫ్ని అయితే లీడ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ రిలేషన్ విషయంలో. పాస్ట్లో మేబీ మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్కి మీకు మధ్యన అయితే వేరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అంటే ఇన్లీగల్ రిలేషన్ వల్ల మీరిద్దరు సపరేషన్ అవ్వడం కూడా జరిగింది పాస్ట్లోనే. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే దాని గురించి ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే స్పై చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, మీరు ఆన్లైన్లోకి వస్తున్నారా లేదా ఇలా తెలుసుకోవడానికి అయితే మీ పార్ట్నర్ అయితే ట్రై చేస్తున్నారు.
సో మీ పార్ట్నర్ ఇంటెన్షన్ ఏంటి, ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్కి అయితే మీ గురించి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. తనకు మీపై ఫీలింగ్ ఉంది, ప్రేమ ఉంది. బట్ అగైన్ తను మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే టైం పడుతుంది. తన ఫీలింగ్స్ని మీకు చెప్పడానికి టైం పడుతుంది. మీ పార్ట్నర్ ఏమిటంటే ప్రజెంట్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఈ బాధని ఎప్పుడు దించేసుకోవాలి, ఈ బాధ నుండి ఎప్పుడు నేను బయటపడాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే మీకు ప్రపోజ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ రిలేషన్ని విజిబుల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఇంటెన్షన్ అయితే అలాగే ఉంది ప్రజెంట్. బట్ మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ రిలేషన్ ఏదైనా మీ పార్ట్నర్కి మీకు మధ్యన థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నట్టయితే తను ఏం చేయాలో కూడా తనకే తెలియట్లేదు. అంటే తను ఏ పర్సన్తో తన రిలేషన్ కంటిన్యూ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. ఎవరితో తన రిలేషన్ని కంటిన్యూ చేయాలో తనకే ఒక క్లారిటీ లేదని చెప్పాలి ఖచ్చితంగా. బట్ తనకి మీపై ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. మీపై అయితే తనకి లవ్ అయితే ఉంది. రోజు కూడా మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీ రిలేషన్ని విజిబుల్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ తెలుసుకోవచ్చు. మీరైతే మోసపోయారని చెప్పి చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్ మీరైతే. మీరు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి అయితే చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. ఒంటరిగా కూర్చుని ఆలోచించడం, డీప్గా థింక్ చేయడం ఇలాంటివి అయితే మీ రిలేషన్ విషయంలో అయితే చేస్తున్నారు. ఎందుకంటే మీ రిలేషన్ని మీరు వదలలేరు. అలాగని చెప్పి కంటిన్యూ చేయడానికి కూడా మీకు అవకాశం లేదు. వెయిటింగ్లో ఉన్నారు. వెయిట్ చేయాలా వద్దా అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీ రిలేషన్ విషయంలో అయితే మీరు బందీ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ నుంచి అయితే మీరు బయటకు రాలేకపోతున్నారు. ఆ రిలేషన్ నుంచి అయితే మీరు బయటకు రాలేకపోతున్నారని చెప్పాలి ఖచ్చితంగా. మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది. బట్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మీరైతే. మీకు క్లారిటీ లేకుండా ఉంది మీ రిలేషన్ విషయంలోని. మీరు ఏది డిసైడ్ అవ్వాలో కూడా మీకు అర్థం కావట్లేదు మీ రిలేషన్ విషయంలో అయితే. మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? మళ్ళీ రీయూనియన్ చేస్తారా లేదా అని చెప్పి మీరైతే భయపడుతున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే మీరు ఏది తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. ఏ నిర్ణయం కూడా తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు. మీకైతే మీ రిలేషన్ విషయంలో అయితే క్లారిటీ లేదని చెప్పాలి ఖచ్చితంగా. మీరు ఏ విధంగా డిసైడ్ అవ్వాలో కూడా మీకు ఒక క్లారిటీ లేదు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని కూడా. సో, మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా తెలుసుకోవచ్చు. యాక్షన్ తీసుకుంటారా లేదా మీ రిలేషన్ విషయంలో తెలుసుకోవచ్చు. యస్, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. ద ఎంపరర్. ఓకే.
రీయూనియన్ ఉంది. బట్ వేరే పర్సన్, తన లైఫ్లో వేరే పర్సన్ ఉంటే ఆ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. వాటర్ ఎనర్జీ ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేషన్ అయితే చేస్తారు, మీకు కాంటాక్ట్ అయితే చేస్తారు మీ పార్ట్నర్ అయితే. బట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు మీకు కాంటాక్ట్ చేయడానికి. మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. లాస్ట్లో మీ పార్ట్నర్ మీరు కూడా మీ రిలేషన్ విషయంలో అయితే క్లారిటీ కోసం అయితే వెయిటింగ్ చేశారు, ట్రై చేశారు. మీ రిలేషన్ విషయంలో అయితే ఒక క్లారిటీ రావాలి అని చెప్పి ట్రై చేశారు. బట్ మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే ఎస్, ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తారు మీ పార్ట్నర్. మేబీ మీతో ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని కాదు, ఖచ్చితంగా మీపై ఉన్న ఇష్టంతో మీ రిలేషన్ కావాలనే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తారు మీ పార్ట్నర్ అయితే. బట్ కొంచెం స్టబన్గా ఉన్నారు. ది ఎంపరర్ ఎనర్జీ మేబీ యాక్షన్ తీసుకోవడానికి అయితే మీ పార్ట్నర్ అయితే ఇంకా డిసైడ్ అవుతున్నారు, నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. చాలా స్టబన్గా ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా మీ రిలేషన్ విషయంలో. రియల్ ఫ్యూచర్లో అవుట్కమ్ ఏమిటో చూద్దాం. ఎస్, మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటారు ఫ్యూచర్లో. మీ దగ్గరికి అయితే మీ పార్ట్నర్ రీయూనియన్ చేయడానికి వస్తున్నారు. ఫ్యూచర్లో అయితే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. మీ పార్ట్నర్ అయితే రీయూనియన్ చేయడానికి మీ దగ్గరికి వస్తారు, బ్యాలెన్స్ చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్యన అయితే మీ పార్ట్నర్కి మీకు అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుంది రియల్ ఫ్యూచర్లో అయితే. ఎస్, న్యూ బిగినింగ్ అయితే ఉంది ఇద్దరికి కూడా. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. సో మీ పర్సన్ మీకు ఏ లవ్ మెసేజెస్ పంపాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీ ప్రేమతోనే తన లైఫ్ అయితే కంప్లీట్ అవుతుందంట. మీ ఇద్దరి మధ్యన ఉన్న లవ్ ట్రూ లవ్ కనుక మీరిద్దరూ దూరంగా ఉన్నా కూడా మీ ఇద్దరి మనసులు ఒకటే అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు మెసేజ్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో మీరు వెలుతురు లాంటి వాళ్ళంట. మీ పార్ట్నర్కి మీరు లేకపోతే తన జీవితం అంతా చీకటితో సమానమంట. మీరుంటేనే మీ పార్ట్నర్కి తన లైఫ్కి కూడా ఒక వెలుగు వస్తుందంట. మీరు లేకపోతే మీ పార్ట్నర్ లైఫ్ అయితే చీకటి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు చెప్తున్నారు. మీ స్మైల్ తోటి మీ పార్ట్నర్ బాధ,
స్ట్రగుల్, ఒత్తిడి అంతా కూడా పోతుందంట మీ స్మైల్ చూస్తేనే మీ పార్ట్నర్‌కి. అంటే మీ పిక్ చూస్తే మీకు దూరంగా ఉన్నా కూడా మీ పిక్ చూస్తే మీ పార్ట్నర్‌కున్న ఒత్తిడి, ఆ స్ట్రగులు అంతా కూడా పోతుందంట. మీ నవ్వు చూసిన తర్వాతే తన డేనైతే స్టార్ట్ చేస్తారని చెప్పి మీ పార్ట్నర్ అయితే అంటున్నారు. రోజు కూడా మీ పిక్ చూస్తారంట. మీ పార్ట్నర్ అయితే లేచిన వెంటనే కూడా మీ పిక్ చూస్తారంట. మీ నవ్వుని చూసే తన రోజునైతే ప్రారంభిస్తారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చెప్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.